ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మరో బిగ్ వికెట్ పడింది. సీనియర్ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీ గుడ్ బై చెప్పారు. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా పంపించారు. ఆ వెంటనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్. రాజోలు టీడీపీ నాయకులు స్టాలిన్ బాబు సహా పలువురు అనుచరులు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సమయంలో సూర్యారావు వెంట వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైసీపీలో చేరిన టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరికొందరు సీనియర్ నాయకులు ఉన్నారు. తర్వాత గొల్లపల్లి సూర్యారావు విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో టీడీపీ పార్టీని ఎంతో పటిష్టపరిచానని, అవేమీ పట్టించుకోకుండా తనను పార్టీ నుంచి బయటకు గెంటేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత అవమానకర పరిస్థితుల్లో తాను టీడీపీని విడాల్సి వచ్చిందన్నారు. తనను జగన్ పిలిచి హక్కున చేర్చుకున్నారనే విషయాన్ని తెలియజేశారు. 2019 నుంచి టీడీపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిగా రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తానని, అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టానని చెప్పారు. దీనికోసం నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తానని వ్యాఖ్యానించారు. తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా చూసుకున్నానని గుర్తు చేశారు. అయినా ఇటీవల విడుదల చేసిన 94 మంది అభ్యర్థుల జాబితాలో తన పేరును పరిగణలోకి తీసుకోకపోవడం బాధ కలిగించిందని గొల్లపల్లి సూర్యారావు ఆవేదన వ్యక్తం చేశారు. అవమానకరంగా తనను పార్టీ నుంచి గెంటివేశారని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ అన్ని లోక్సభ అసెంబ్లీ స్థానాలను గెలిపించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు గొల్లపల్లి సూర్యారావు సొంత నియోజకవర్గం. ఇక 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావును ఓడించారు. 2019లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు రాపాక వరప్రసాద్ కూడా వైసీపీలోనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో రాపాక వరప్రసాద్కి ఇక్కడ టికెట్ వస్తుందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు గొల్లపల్లి సూర్యారావు పార్టీలో చేరడంతో టికెట్ ఎవరికి ఇస్తారనే చర్చ సాగుతోంది. అయితే గొల్లపల్లి సూర్యారావుకి పార్టీలో మంచి పదవితో పాటు ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కూడా జగన్ పరిశీలిస్తూ ఉన్నారు. మరో 2-3 రోజుల్లో దీనిపై ఓ క్లారిటీ అయితే రానుంది. రాజోల్ నుంచి ఈసారి అన్ని పార్టీలు కూడా ఇక్కడ అభ్యర్థుల విషయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తానికి వైసీపీలో గొల్లపల్లి సూర్యారావు చేరికతో పార్టీ మరింత బలోపేతం కాబోతోంది. మొత్తానికి రాపాక వరప్రసాద్కి టికెట్ ఇస్తారా, గొల్లపల్లి సూర్యారావుకి టికెట్ ఇస్తారనే చర్చ అయితే సాగుతోంది. చూడాలి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.